మనం అంటే పెయింటింగ్స్ వేస్తూ ఉంటాం మనందరం కూడా సరదాగా బోర్ కొడుతుందనో లేక మనకి ఎప్పుడైనా ఇంట్లో హాలిడే దొరికితేనో సరదాగా అలా వేస్తూ ఉంటాం కదా. కానీ మనం ముక్కుతో పెయింటింగ్ అనేది అయితే అది చాలా మరి ఒక ఆబ్జెక్ట్ ఏదైనా దగ్గరకు వస్తుంది అనగానే చాలా బ్లర్గా అయిపోతుంది. బట్ అలాంటి పెయింటింగ్స్ ఎన్నో వందల్లో వేశారు. అండ్ సత్యవోలు రాంబాబు గారు ఇవాళ మనతోటి ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు ఏంటి, అసలు ఎలా వేస్తున్నారు, అండ్ ఇంకోటి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అసలు పెట్టడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా వారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రాంబాబు గారు. నమస్తే అండి. అంటే ఇప్పుడు చూసుకుంటే మనం పెయింటింగ్స్ అనేది మంచిగా చేయితో కానీ మంచిగా మనకి వచ్చిన ఎవరికి టాలెంట్ ఉన్న వాళ్ళు ఇస్తారు. బట్ మీరు నోస్ పెయింటర్గా సత్యవోలు రాంబాబు గారు అంటే తెలుస్తుంది మనందరికీ. అంటే ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నోస్ పెయింటింగ్ అనేది? అంటే మనం చేతితోటి రాస్తేనే చాలా టైం పడుతుంది దాని పర్ఫెక్ట్ స్ట్రక్చర్ రావడానికి. అలాంటిది మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఈ ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేశారు? సో 25 ఇయర్స్ నుంచి ఈ నోస్తో పెయింటింగ్ చేయడం స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ బేసికల్లీ చిన్నప్పటి నుంచి నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం. లైక్ ఫస్ట్ సెకండ్ క్లాస్ తెలిసినప్పుడు కానీ చిన్నప్పుడు గోడల మీద బొమ్మలు వేయడం చేయడం, గోడల మీద బొమ్మలు వేసేవారు మంచిగా చేస్తున్నాను. అది అలాగే డెవలప్ అయ్యకుంటూ 6th 7th క్లాస్కి వచ్చేప్పటికి అంటే గోడల మీద బొమ్మలు వేయడం, బ్యానర్స్ ఫ్యాన్స్ హీరోల ఫ్యాన్స్ బ్యానర్లు రాయడం, అలాగా ప్రక్రియ స్టార్ట్ అయింది. బట్ ఆ ప్రక్రియలో అంటే మాదొక వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర వేగోడ అనే గ్రామం అండి. అటంతగా ఆర్ట్ మీద అవేర్నెస్ లేకపోవడాలంటే ఎందుకు పని చేయదు, ఎందుకు దాని మీద చేయొద్దు అనే టైపు డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బట్ చిన్నప్పటి నాకంటే అదొక ఇది వద్దనేదే చేసి చూపించాలి అనేది కొద్దిగా అది ప్రాక్టికల్ చేసి చూపించాలి. మాట్లాడుకోవడం మాట్లాడొద్దు, పనులు ఓన్లీ యాక్షన్లో చూపించాలి అనేది బాగా ఇంటర్నల్గా ఉండేది. దానివల్ల కసిగా అన్ని రకాలుగా ఒక దగ్గరికి వెళ్ళినా కానీ ఆర్టిస్టులు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు, దగ్గర రాయించేవాడు కాదు. ఇంకా మాకే ఇది బాగలేదు మీకు ఎందుకనే టైప్ అనేవాళ్ళు. ఇంకా అలాంటప్పుడు అంటే ఈ బుక్స్ అని లేదా బాపు గారు బుక్స్, ఈ మీడియాలో వచ్చిన కథనాలు కానీ చేసిన బొమ్మలు కానీ గ్యాదర్ చేసి సాధన చేయడం అలా చేస్తున్నామని. అలాగే అన్ని రకాలుగా కమాండింగ్ వచ్చిన తర్వాత 7th క్లాస్కి వెళ్ళేపాటికి హై స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ టచ్ అయ్యారు. ఆయన కొంత డ్రాయింగ్ టీచర్ రిలేటెడ్ అయినంత కోచింగ్ ఇచ్చారు. బ్యాడ్ లెక్క 10th క్లాస్ వచ్చిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. మళ్ళీ రీసెక్షన్ స్టార్ట్ అయింది నాకు. ఇంకా అది అన్ని రకాల యూనివర్సల్గా ఎన్ని రకాలుగా ఉన్నాయి. డైరెక్ట్ బ్రష్లో చేయొచ్చా, పెన్సిల్లో చేయొచ్చా, లేకపోతే ఫింగర్ పెయింటింగ్ చేయొచ్చా, నెయిల్ డ్రాయింగ్, ఆయిల్ పెయింటింగ్, డిఫరెంట్ మీడియంస్ ఉంటాయండి. ఆయిల్ పెయింటింగ్ అని, యాక్రిలిక్ కలర్ పెయింటింగ్, వాటర్ కలర్. అంటే ఈ పెయింటింగ్స్ లో చాలా రకాలు ఉంటాయి. అవును, ఆయిల్ పెయింటింగ్స్ ఏంటి అంటే దీనికి సెపరేట్ కోర్స్ అంటూ ఉంటది కదా? ప్రొఫెషనల్ కూడాను బ్యాచిలర్ ఫైన్ ఆర్ట్స్ అని మాస్టర్ డిగ్రీ ఉందని, PhD ఉంది. ఇంకా ఎలా అయిపోయిందంటే విద్య నేర్చుకునే వల్ల అదంటే ముఖ్యాలు అంటే చూపించే బదులు ఎలా అయిపోయిందండి ఇండివిజువల్గా ఎక్కువ సాధన చేయడం వల్ల. అప్పుడు ఆటోమేటిక్ అంటే కొద్దిగా కసి కూడా పెరిగింది, ఇంకా బాగా చేయాలని చెప్పి. అలా అన్ని రకాలుగా సాధన చేస్తాను అన్నిటి మీద. ఓకే నేను చేయగలుగుతాను కాన్ఫిడెంట్ లెవెల్ వచ్చిన తర్వాత మనమేం చేయలేదాం ఇన్నోవేటివ్గా కొత్తగా ఎవరో చేయలేదు నేను చేస్తాను చెప్పి ఒక ఆలోచన వచ్చేది. ఆ ప్రక్రియని ఒకసారి ఇలా నోట్స్ చేస్తే అలా ఉంటుంది అనిపించింది. ఇలా మనం బాగా ఇలా పెట్టంగానే చేసాం కానీ బ్లర్ అయిపోద్ది అంతే. అసలు ఇలా ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ మనం ఇంత దగ్గర చూస్తే కొంచెం బ్లర్ గా ఉంటుంది. అలాంటిది మీరు బ్రహ్మాండంగా నోస్ పెయింటింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. ఆ ప్రక్రియలో సాధన చేయడం మొదలెట్టాన్ని ఇంకంత అయింది చేసినారు. దాని మీద కమాండ్కి సంబంధించాను. ఆ టైంలోనే చాలా వరకు ఇంటర్నేషనల్ ఛానల్ అని కూడా లైక్ BBC అని, CNN, ANI ఆల్ ఇంటర్నేషనల్ ఛానల్ స్పెషల్ ఇంటర్వ్యూస్ వచ్చినాయి. తెలుగు ఛానల్ కూడా చాలా వచ్చినాయి. ఆ టైంలో చాలా మంది ప్రోద్బలం అవుతుంటే గిన్నీస్కి అప్లై చేయమని చెప్పన్నారు. ఆ టైంలో అప్లై చేస్తాను కంటే ఇలాంటి కేటగిరీ ఎక్కడా లేదు, కొత్తగా చేయాలని చెప్పి 1 year అయిపోయింది, 2 years 3 years అయిపోయింది. ఆ ప్రక్రియలో అంటే ఏదైనా మంచి వర్క్ చేసేవాళ్ళు కానీ టాలెంట్ ఉన్నవాళ్ళు కంటే చిన్న ఎంకరేజ్మెంట్ ఉంటే ఏదైనా అద్భుతాలు క్రియేట్ చేస్తారు. ఇంకా అదే ఎనర్జీ లెవెల్ కొద్దిగా నెగిటివ్కి వెళ్ళిందంటే కుటుంబానికి చాలా లాస్, దేశానికి చాలా లాస్. అంత కష్టపడి చేసి అంటే ఎవరు పట్టించుకునేది ఉందంటే ఎప్పుడు నాకు చేసి కొద్దిగా నెగిటివ్ యాటిట్యూడ్ వెళ్ళిన చేస్తే చాలా డేంజరస్ అండి. ఇలా చాలామంది ఉంటారని చెప్పి ఒక ఆలోచన వచ్చి నాకు గిన్నీస్ రికార్డ్ లాంటి సంస్థలు మనం ఎందుకు పెట్టుకోవడం చెప్పి ఆలోచన వచ్చింది. ఒక ఆలోచనతోనే దాని మీద ఒక 12 years రీసెర్చ్ చేసి వాటిది లీగాలిటీ ఏంటి, ఎథికల్ వాల్యూస్ ఏంటి, ఎలా ఇస్తున్నారు, ఏ రైట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని 2015లో నేను స్టార్ట్ చేయడం జరిగింది. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేశాను.
స్టార్ట్ చేసి ఇవైనా కేటగిరీలో ఉన్న వాళ్ళకి దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విధంగా కూడా చేశాను. విశ్వగురు అనే ఒక టైటిల్ ఎందుకు పెట్టంటే ప్రపంచ దేశాలకు దిక్చూసి భారతదేశం అని, మనకున్న కల్చర్ కానీ గొప్ప సంస్కృతి సంప్రదాయాలు కానీ అద్భుతం అని. దీనికి ఇప్పుడు ఈ అవార్డ్స్ అనేవి గిన్ని బుక్ ఆఫ్ రికార్డ్స్ మీరు ఏదైతే విశ్వగురు రికార్డ్స్ అని చెప్పారో అన్ని కేటగిరీస్ కి సంబంధించిందా? ఆల్ కేటగిరీస్ ఇస్తామండి. అది 2 రకాలండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ రికార్డ్స్ అనగానంటే ఏదైనా ఒక టాస్క్ని కంప్లీట్ ఇన్ టైంలో, తక్కువ టైంలో కానీ లార్జ్ కానీ మాసివ్ కానీ చేస్తుంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్లో కరెక్ట్గా అనుకున్న విధంగా చేయగలిగితే రికార్డ్గా డిక్లేర్ చేయడం జరుగుతుందని, సర్టిఫై చేయడం జరుగుతుంది. అదే ప్రక్రియలో సేమ్ స్వతహా కళాకారుడు అవ్వడం అంటే రికార్డ్స్ అనేది అందరూ రీచ్ కాలేరు. ఇప్పుడు మాకు ఇప్పుడు 10 yearsలో మాకు రోజుకి 200-300 మెయిల్స్ వస్తుంటాయి అండి రికార్డ్స్కి. కానీ వాటిని స్కూటీ చేస్తాం ఓన్లీ 65 ఇచ్చామండి 10 yearsలో. ఓన్లీ 65 10 సంవత్సరాలు. అవునండి, అది కూడా చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నాము. కమిటీ కానీ చేసినా కానీ అడ్వైజరీ కమిటీ కూడా పెద్ద పెద్దలు ఉన్నారు. అందరు కూడా చేసిందంటే నామినేట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే అంత ఈజీగా ఇవ్వట్లేదు. అంటే స్టాండర్డ్స్ ఉంటేనే ఇస్తున్నాము, లేకపోతే ఇవ్వట్లేదు అని చెట్లని. ఇలా ఇస్తున్నప్పుడు ఒకసారి అనిపించింది ఎంతమంది చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏదో ఇలా రికార్డ్ కాకపోయినా ఏదో ఒక ఎంకరేజ్మెంట్ చేయాలి. వాట్ యూ డూ. అప్పుడు నేను ఎలా పెయిన్ పడ్డాను అదేవిధంగా అంటే వీళ్ళకి రికార్డ్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ నిరుత్సాహం ఉంటారు. ఇది చేస్తానని చెప్పి అంటే అవార్డ్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తామండి. అంటే ఇది కూడా స్టార్టింగ్లోనే నేను ఎప్పుడైతే కంపెనీ పెట్టానో ఆ టైంలోనే అవార్డ్స్, రికార్డ్స్, ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఇష్యూ చేస్తున్నాము. సో ఆ ప్రక్రియలోనే ఈ అవార్డ్స్ అనేది అకేషనల్గా మనకు బాగా చెప్పుకోదలి, నాకు బాగా మోటివేషన్, ఇన్స్పిరేషన్ స్వామి వివేకానంద గారు. ఆయన 12th January ఆయన జన్మదినం అని అకేషనల్గా చేసుకుని జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి 1st weekలో కానీ ఎవ్రీ ఇయర్ చేస్తుంటాం అవార్డ్స్ అని. అంటే డిఫరెంట్ కేటగిరీలో ఆయన మోటివేషన్ కానీ ఇన్స్పిరేషన్గా ఉన్నవాళ్ళు చేసిన కంటే సమాజానికి సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామన్నారని. అంటే మనందరూ కూడా అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నాం. ఎవరు బాయ్కట్ చేసినా కానీ చాలా కష్టం ముందుకెళ్ళడం చేయడం అని. అదే ప్రక్రియలో అంటే కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, గాయకులు కావచ్చు, అది వ్యాపారవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అన్ని రంగాల్లో కూడాను ప్రేరేపించు ఉత్సాహపరుస్తూ ఈ అవార్డ్స్ ప్రక్రియలను మల్టీవ్యూస్లో కూడాను చేయడం జరిగింది. అంటే వాళ్ళ నైపుణ్యతను పెంపొందించుకోవడం కానీ, సామాజిక దృక్పథం కలిగి ఉండడం కానీ, సమాజానికి కొంత చేయాలని తపన ఉండడం కానీ, ఇలాంటి ప్రక్రియ ద్వారా అంటే మనకు రిప్యుటేషన్ వచ్చింది, రికగ్నిషన్ వచ్చింది, మనం కొద్దిగా క్వాలిటీకి వెళ్దాం, క్వాలిటీ చేద్దాం, సొసైటీని హెల్ప్ అవుదాం అనే ఒక ఆలోచన తీరుని మార్చాలనే ఉద్దేశం మెయిన్ నాదండి. ఓకే, అంటే రాంబాబు గారు ఇప్పుడు మీరు చెప్పారు అంటే 10 సంవత్సరాల నుంచి మీరు స్టార్ట్ చేస్తే కేవలం 65. అవునండి. అంటే ఏంటి అంటే ఆ 65ని సెలెక్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే క్వాలిటీ అండి, క్వాలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కేసీఆర్ గారు సీఎంగా ఉండగాను ఆయన గంటలో 1 కోటి వృక్షాలు నాటారండి. ఆ ప్రక్రియ రికార్డ్గా నమోదు చేస్తామండి. అలాగే 1 కోటి వృక్షాలండి. అంటే అది ఆ ప్రూఫ్స్ అన్నీ మేము తీసుకుంటామండి అందరి దగ్గర కూడా. ఎవరు వచ్చిన ఎవిడెన్స్ కావాలి మాకు స్పాట్లో అని చేశాను. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నెహ్రూ యువకేంద్ర సంఘటన వైస్ చైర్మన్ గారు ఉండగా శేఖర్జీ గారు అని చెప్పి ఒక 5 kilometers ఖాదీ ఫ్లాగ్ని ఇనాగరేషన్ చేశారండి. ఆ ప్రక్రియకి ఇచ్చామండి. ఇంకా అలాగే ఒక పాప మొన్న రీసెంట్గా చేసిందండి, రివర్స్ స్కేటింగ్ చేసిందండి. ఒక 25 minutesలో 25 songs చేసుకుంటాం. ఆ కేటగిరీ ఇచ్చామండి. అక్కడ రాజమండ్రిలో ఒక అతను బ్లేడ్స్ తినేస్తున్నాడండి. దాదాపు 2500 బ్లేడ్స్ ట్యూబ్లు వెళ్ళి తింటున్నారు. కాదు అంటే రాంబాబు గారు ఆయనకి ఏంటి ఏం కాలేదు, అది మెడికల్గా టెస్ట్ చేయించుకున్నారంటేనే బాడీలో ఏమీ ఎఫెక్ట్ లేదండి. ఇది అంటే మళ్ళీ మా టీం ముందు కూడా ఆయన ప్రూవ్ చేసి చూపించారు. ఇచ్చేస్తారు. ఈ విధంగా ఏంటంటే ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలు అంటే జస్ట్ వెరీ లెస్ టైంలో ఒక 2-3 minutesలోనే బ్రూస్లీ పెయింటింగ్ కాళ్ళతో కరాటే మార్షల్ ఆర్ట్స్ విత్ పెయింటింగ్ చేశారండి. ఇలా ఇన్నోవేటివ్గా ఉండాలి, మాసివ్గా ఉండాలి. ఇలాగంటే అన్నీ కూడా అంటే నెంబరింగ్ కానీ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ కానీ మ్యాచ్ అవ్వాలి, చేయాలి. ఇది కొన్నప్పుడే మా టీము పరిశీలించి ఫైనల్ చేస్తామండి. కానీ ఏదో ఒక విధంగా మనకి ఇచ్చేసాం అనుకోండి, వచ్చింది కాదు ఇచ్చేసాం అనుకోండి, మన బ్రాండ్ని మనమే దెబ్బ తీసుకున్నట్టు ఉంటుంది. అందువల్ల అంటే ఎన్ని వచ్చినా కానీ అంటే మన సంస్థ నార్సు ప్రకారం వాళ్ళు అచీవ్ అయితేనే సర్టిఫై చేస్తున్నాం నేను. అలాగే రాజస్థాన్ యూనివర్సిటీకి ఇక్కడ ఇచ్చామండి, ఆయుర్వేదిక్ యూనివర్సిటీ వాళ్ళు ఒకటి అప్లై చేసుకున్నారు. చాలా 65 వరకు డిఫరెంట్ కేటగిరీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్స్ లో మీరు మరి ఏంటి ఇప్పుడు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఏంటి ఉగాది పురస్కారాలు 2025 అనేది మీరు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఏంటి అంటే దానికి ఉగాదికి పురస్కారం చెప్పే కదండి ఇందాక అన్ని కేటగిరీస్, ఆల్ కేటగిరీస్ దీనిలో కూడా. అంటే నా పర్స్పెక్టివ్ ఏంటంటే నాగా మా టీమ్గా చేసినట్టండి,
సొసైటీలో మంచిగా వర్క్ చేసేవాళ్ళు కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కానీ చేయడం కానీ కొంతమంది ప్రొఫెషనల్గా డెవలప్ చేయడం కానీ ఏంటంటే వాళ్ళ పాజిటివ్ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ఏదైనా సరే మనం పాజిటివ్గా ఉంటే అంత నేచర్ కూడా మనం సపోర్ట్ చేస్తాం, ఇది చేస్తాయి. కొంతమంది చాలా మందికి ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతుంటారు, రికగ్నిషన్ ఉండదు, రెప్యుటేషన్ ఉండదు, ఎక్కడో కూడా అసహనానికి గురవుతుంటారు. అలాగే స్కిల్స్ ఉండి ఇదిగా ఉండి పబ్లిక్ వేలో కూడా గుడ్ విల్ ఉండి చాలామందికి అంటే వాళ్ళ గురించి చెప్పుకోవడం ఇష్టం ఉండదు, కానీ పని చేసుకెళ్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది మేము ఐడెంటిఫై చేస్తాం, కొన్ని నామినేషన్ ప్రక్రియలో ఇన్వైట్ చేస్తామని. ఎందుకంటే అందరినీ చేసేంత ఇది మనకు ఉండదు. ఇక్కడ ఎక్స్ప్రెస్లో వచ్చేసేవాడికి ఎవరినన్నా మీకు ఇదిగా ఉంది చేస్తామని చెప్పి మా సంస్థ నుంచి ఫోన్ చేయడం కానీ ఇదిగా ఉండదు. ఎంతో బాగా ఇదిగా ఉండి రిఫరెన్స్ ఉండి ఇదిగా చేసుకుంటేనే ఉంటుందండి. లేకపోతే అలా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు కమర్షియల్గా చేస్తున్నారు, కమర్షియల్గా ఇది చేస్తున్నారని ఇది ఎక్కువ దృక్పథం ఎక్కువ ఉందని చేస్తాను. ఎందుకంటే క్వాలిటీ ఫస్ట్ నుంచి కూడా వీటన్నిటి చాలా క్వాలిటీకి వెళ్తాను. ఎందుకంటే నేను స్ట్రగుల్ పడ్డాను, నాకు తెలుసు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆర్టిస్ట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, కష్టపడే మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సొసైటీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. వీటిలో అర్హత ఉన్నా లేకపోయినా కానీ అంటే అర్హత ఉన్న వాళ్ళకి లేని వాళ్ళు కూడా ఇద్దరు ఒకే చోట ఇచ్చేసి అంటే చాలా సంస్థలు ప్రారంభం అయ్యాయి. ఏంటంటే డబ్బే ప్రాతిపదిక ఏంటంటే అర్హత ఉన్న లేకపోయినా ఇవ్వడం మొదలెట్టు వాళ్ళు ఏంటంటే జెన్యున్గా ఉన్న వాళ్ళు కూడా అంటే ఇబ్బంది అవుతుందండి. ఏం చేసి నేను ఒకటే నా దృక్పథం పెట్టుకున్నదంటే మనకు అవార్డు ఉందంటే దాంట్లో వాళ్ళకి రిప్యుటేషన్ పెరగాలి, గౌరవం పెరగాలి, సంస్థకి దాంతోపాటు సంస్థకి గౌరవం పెరగాలి. అదే ఉద్దేశంతో కొద్దిగా బాధలు పడుతున్నాము. రొటీన్గా ఒక సంస్థ రన్ చేయాలంటే ఇయర్లీ మనకు రెన్యువల్ చేసుకోవడం కానీ, గవర్నమెంట్ అప్రూవల్ తెచ్చుకోవడం కానీ, రెన్యువల్ చేసుకోవడం కానీ, స్టాఫ్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉండండి. బట్ అంటే నా గోల్ ఏంటంటే లాంగ్ వ్యూ అండి. లాంగ్ వేలో ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క గౌరవాన్ని స్థిరస్థాయికి ఉంచాలని దృక్పథంతో అందుకే మంచిగా విశ్వగురు పెట్టారు కదా. మరి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే మీరు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు మీరు ఇంత స్థాయికి రావడం గత 10 సంవత్సరాల నుంచి మీరు నడుపుతున్నారు కూడా. మరి ఏంటి దీనికి మీరు సపరేట్ గా నోస్ పెయింటింగ్ గురించి ఏదైనా క్లాసెస్ ఏమైనా పెట్టారా, లేకపోతే మీ దగ్గర ఎవరైనా ట్రైనింగ్ అవుతున్నారా, అలాంటి ఇన్స్టిట్యూట్ ఉందా? సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని చెప్పి నిజాంపేట రోడ్లో గత 20 సంవత్సరాల నుంచి ఆర్ట్ స్కూల్ రన్ చేస్తున్నాను. అక్కడ చిన్న 3rd 4th ఇయర్స్ నుంచి చాలా పెద్ద 8 ఇయర్స్ వాళ్ళు కూడాను ట్రైన్ అవుతుంటారు. అక్కడ ఇచ్చేసాన్ని అన్ని కేటగిరీలో చేస్తుంటాము. బట్ ఏంటంటే నో స్పెండింగ్ అనేది అంటే ఇది చాలా మందికి అంటే క్రేజీగా ఉంటుందండి. ఇచ్చేసి క్రేజీగా ఉంటుంది. నా యాజ్ గురువుగా ఏంటంటే నేను రాంగ్ స్టెప్ వేయడం నాకు ఇష్టం లేదు. చాలా మంది అడుగుతున్నారు చేస్తున్నారు కంటే ఈ ప్రక్రియ ముందు వాళ్ళకంటే హ్యాండ్ మీద కమాండింగ్ రావాలి. స్కెచింగ్ కానీ కలరింగ్ కానీ వచ్చిన తర్వాత అంటే ఇది యూజ్ చేసిన కంటే వాళ్ళు ఉండాలి కంపల్సరీగా పర్ఫెక్ట్గా. అది లేకుండా నేను గైడ్ చేసిన కంటే వాళ్ళు ఈ చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనేది అతిగా చేసి ఏదైనా ఎఫెక్ట్ అయినా చేసిన కంటే మళ్ళీ ఆ బ్యాడ్ నేమ్ మాకు వస్తుంది గురువుగా చేశాను. అది ప్రాపర్గా అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే ఐ విల్ ఎంకరేజ్ దెమ్. లేనప్పుడు చేశానంటే అంతగా దాని మీద ఎక్కువ కమర్షియల్ చేసుకోవచ్చు కానీ నాకు అది ఇష్టం లేదండి. ఇష్టం లేదు. ఎందుకంటే అంతే అండి సింపుల్గా టెక్నిక్ చెప్పి క్యాష్ చేసుకోవచ్చు కానీ అది దానివల్ల అంటే సొసైటీని రాంగ్ వేలో మనం ఇది అవుద్ది. ప్రాపర్గా ఉండే తర్వాత వాళ్ళ స్టైలిష్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటే అదొక వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. సో దానివల్ల ఏంటంటే మీరు అన్నట్టు ముక్కు సూటికనే చెప్పేస్తాను, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తుంటుంటానని. ఒకటే మనస్సాక్షి అని నేను భయపడేది నా మనస్సాక్షి అంతే అండి. చేస్తాను ఎవరేమనుకున్నా చేస్తాను కానీ అంటే నాకు నచ్చినందుగా నేను బతుకుతానండి, నాకు నచ్చినందుగా నేను చేస్తాను. అంటే వాల్యూస్ మెయిన్ ఇంపార్టెంట్, వాల్యూస్ ఇంపార్టెంట్. మరి రాంబాబు గారు ఇప్పుడు మీరు చెప్పారు నేను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ట్రై చేశాను ఏంటి అంటే అక్కడి నుంచి వచ్చిన మీకు రెస్పాన్స్ ఏంటి? వాళ్ళంటే ఇది ఎక్కడా లేదు, ఇది రికార్డ్గా అచీవ్ చేయొచ్చు అని చెప్పుకొచ్చారండి. చెప్పుకొచ్చి లెటర్ కూడా పంపించారు చేశారని. అదేంటే ప్రొలాంగ్ చేస్తారు అలాగా ప్రొలాంగ్ చేశారని. చేస్తారంటే ఎవరికైనా సరే ఒక టైం 1 year 2 years 3 years అలా కంటిన్యూ అవుతుంది. ఆర్థిక పరంగా కూడా ఆ టైంలోనే చాలా ఎక్కువ చెప్పారు. స్టిల్ నా కూడా దాదాపు 10-15 లక్షలు ఇప్పుడు కూడాను దేర్ టేక్ ఇట్. సో ఆ టైంలో మీరు అనుకున్నారా ఒకరోజు నేను కూడా అంటే ఉండేది ఫైర్ ఉండేది ఫస్ట్ నుంచి కూడా. బట్ అంటే ఇంకా మీడియాస్ కూడా చాలా ఇన్నోవేటివ్ అని చెప్పి చాలా బాగా ఇంటికి వచ్చి బాగా ఎక్స్పోజ్ చేసాను. ఒక ఐడెంటిఫికేషన్ అయితే బాగా వచ్చిందండి చేశాను. అప్పుడు అనిపించింది నాకేంటంటే మన పని మనం చేసుకోవడం మన ధర్మం, మనకు వచ్చేది వస్తుంది లేకపోతే లేదు అనే దృక్పథంతో ఉంటూ బట్ నేనేం చేయగలుగుతాను
సరౌండింగ్ వాళ్ళకి నాలో ఉంచామని. అదే ప్రక్రియలో ఉద్భవించింది విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అనేది. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అనేది ఇప్పుడు మీది ఇది ఎక్కడ ఉంది, అసలు మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది? ఇక్కడ హైదరాబాద్ అండి. మెయిన్ నిజాంపేట బ్రాంచ్ నుంచే మొత్తం ఆపరేట్ చేస్తున్నామండి. ఇంకా డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో కూడా టీం ఉంటారు, కోఆర్డినేటర్స్ టీం ఉంటారు. ఏదైనా మన నామినేషన్ వచ్చింది చేసినా కానీ అక్కడే ఎంక్వైరీ ఉంటుంది, మళ్ళీ ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసుకుంటాం. మాకు అడ్వైజరీ టీం డిఫరెంట్ ప్రొఫెషన్లో మంచి నైపుణ్యత కలిగిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఒక అడ్వైజరీ టీంగా ఉన్నారు. వాళ్ళ సలహాలన్నీ తీసుకుని చేసుకుని అంటే క్వాలిటీగాను వెళ్తున్నామని వచ్చేసి. అంటే రాంబాబు గారు, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఎదుగుతున్నాము అంటే ఖచ్చితంగా మనల్ని తొక్కే వాళ్ళు ఖచ్చితంగా 10లో 9 మంది ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కదా. మరి ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. మరి ఏంటి మీ లైఫ్ ఎవరు స్పెషల్ పర్సన్ ఎవరు? రియల్లీ మా వైఫ్ అండి, పూజిత పేరు అండి. 100% అండి, మ్యారేజ్ కానీ 100% సపోర్ట్ అండి. ఆవిడ కూడా ఆర్టిస్ట్, ఆవిడ ఆర్ట్ క్లాసెస్ టేకప్ చేస్తుంటారు, ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తారండి. ప్రతిదీ కూడాను ఒక చిన్న నెగిటివ్ థాట్ కూడా ఉండదు. నేను చేద్దామంటే ఎస్ యూ క్యాన్ డూ అంతేనండి. ఎంత వచ్చింది ఏంటి ఆర్థికంగా ఏంటిది ఏంటి ఏం ఆలోచించిన కాబట్టి ఆవిడ కూడా నా మైండ్ సెట్ అండి చేశాను. మేము ఏదైనా ఇంత సంపాదించాలని చేయాలని ఆలోచిస్తే ఇంత స్థాయిగా రావండి ముందు వెళ్ళాం. బట్ మన పని మనం చేసుకుపోతాం 100%. ఉన్నా లేకపోయినా కానీ చేసుకునేది ఇద్దరిది అదే దొరికిపోతాం. ఒకటి పట్టుకున్నామంటే మాత్రం అది సక్సెస్ అయ్యే వరకు నిద్రపోమండి. అదే మరి యుగాది పురస్కారాలు 2025 అంటే అన్ని కేటగిరీస్ కి చెందిందా? అంటే ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చిందా లిస్ట్? సో అంటే ఎవరెవరికి ఇది ఈ నెల 29న కాకినాడలో పెడుతున్నామండి. కాకినాడ రాయల్ పార్క్ అని చెప్పి హోటల్లో పెడుతున్నాము. శనివారం వచ్చింది. దీనికి ఏంటంటే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియలు తీసుకుంటాం కదండి, నోటిఫికేషన్ పబ్లిష్ చేసాము. ఈ నోటిఫికేషన్ ద్వారా అంటే చాలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా నామినేషన్ వస్తుంది మాకు అన్ని ప్రక్రియలు కూడాను. వచ్చిన వాళ్ళు ఈ నెల 16 వరకు లాస్ట్ డేట్ పెట్టామండి. పెట్టి వచ్చిన వాటిలో మళ్ళీ మన జ్యూరీ కమిటీ ఉంటుందండి, ఒక 10 members అలాగా హై ప్రొఫైల్ జ్యూరీ కమిటీ ఉంటుంది. జ్యూరీ కమిటీ ఫైనల్ చేస్తాను. చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. ఇన్ఫార్మ్ చేసి ఇన్విటేషన్ చేస్తామని. ఆ రోజు ఏదైనా మంచి గెస్ట్లు ఏమైనా ఇన్వైట్ చేసి ఆ రోజు 29 నెల 29 శనివారం కాకినాడలో అవార్డు సెరమనీ జరగడం. ఈ దీని కూడా గత 5-6 ఈవెంట్స్ నుంచి ఏంటంటే మనకు ప్రైమ్ లైన్ టీవీ ఛానల్ కూడా అంటే మీడియా పార్ట్నర్గా ఉండి చాలా ఎంకరేజ్ చేస్తుందండి, సపోర్ట్గా ఉంది. ఇప్పుడు ప్రతి చోట కూడా ఇక్కడ మన టూరిజం ప్లాజాలో చేసాం, మనకు 4-5 ఈవెంట్లు మంచిగా సహకారం చేస్తూ సపోర్ట్ చేసుకుంటూ చాలా అద్భుతంగా అంటే వాల్యూస్ యాడెడ్ అవుతూ చేసుకుంటూ సపోర్ట్ చేస్తుంది. చాలా ఛానల్ ఏంటంటే కమర్షియలైజేషన్ చేస్తుంటుంది, కాకుండా టాలెంట్ రికగ్నైజ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, కలిసిని ప్రమోట్ చేయాలని ఉద్దేశం చాలా అద్భుతంగా టీవీ ప్రైమ్ లైన్ కూడాను చాలా పనిచేస్తుందని. ఇవాళ అక్కడ కూడా కాకినాడ కూడాను జాయింట్ వెంచర్ కానీ వారి సహకారంతోనే ప్రైమ్ లైన్ టీవీ సహకారంతోనే మేము ముందుకు వెళ్తున్నామండి. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరు కూడాను థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇవాల్టి స్పెషల్ గెస్ట్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.